ఇప్పుడు రాజమండ్రి చూస్తుంటే అండి మాకు దూరం నుంచి చూసే వాళ్ళకి గత ప్రభుత్వ హయాంలో విక్రమార్కుడు సినిమాలో చంబల్లోయ గుర్తొచ్చేది. చంబల్లోయలో బందుపోట్లు, గంజాయి బ్యాచ్, ఎలా పడితే అలా పనిచేసే నేరస్తులు ఉండేవారు ఆ విక్రమార్కుడు సినిమాలో. అక్కడ ఆ సినిమా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. నేరాలు చేయటం, ఎవడన్నా నాయకుడు ఎదురొస్తాడని కొట్టడం, చంపటం, ఇది వాళ్ళదే రాజ్యం. అలాంటి రౌడీలకి, కేడీలకి ఎవడైతే సరైన ఉన్నాడో అధికారి, ఆ అధికారి పేరు విక్రమ్ సింగ్ రాథోడ్. అందులో ఈ రాష్ట్రంలో పెద్ద సైకో పులివెందుల్లో ఉంటే పిల్ల సైకోలు రాజమండ్రిలో ఉండేది. అలాంటి సైకో పరిపాలన వచ్చినప్పుడు ఇక్కడ అలాంటి రౌడీలకి, కేడీగాళ్ళకి సరైన నాయకుడు బొడ్డు వెంకటరమణ చౌదరి అని పైన ఉన్న వాళ్ళు కరెక్ట్ మొగుడిని దింపారు వీళ్ళకి. ఈ రోజున రాజమండ్రి వల్ల ఆదిరెడ్డి వాస్ అంటే కరెక్ట్ అధికారిని దింపారు. అక్కడ బుచ్చయ్య గారిని కరెక్ట్ అధికారిని దింపారు. నిజంగా ఈ సైకో గాళ్ళందరూ ఈ రోజున ఇంత ప్రశాంతంగా ఉన్నారంటే ఇలాంటి నాయకులు తొక్కి పెట్టే నార తీస్తారనే భయం ఉంది కాబట్టి ఈ రోజున ఈ రాజమండ్రి లేకపోతే రాజనగరం పరిసర ప్రాంతాలన్నీ వేళంతా కూడా ఇంత ప్రశాంతంగా ఉన్నాయంటే దానికి కారణం సమర్థులైన నాయకుల్ని తెలుగుదేశం పార్టీ ఇక్కడ నియమించడం. నారా లోకేష్ గారు ముందే చెప్పారు, ఎవడైనా చట్టాన్ని చేతిలో తీసుకుంటే, ఎవడైనా పనికి మళ్ళీ కడ్రాయలతో ఒక్కొక్కడిని నడి రోడ్డు మీద పరిగెట్టిస్తా బ్రదర్ అన్నాడు ఆయన. చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు.